అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 14 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, రాక్షస సంహారమా? ఎవరా రాక్షసుడు? హో, మీరు ఈ ఊరికి కొత్త కదా, అందుకే తెలియదులే. అందుకే ఎవరా అని అడుగుతున్నారు. అది సరే గాని, ఇంతకీ ఎవరు ఆ రాక్షసుడు? అతను ఎక్కడుంటాడు? మీరు ముచ్చట పడుతున్నారు కాబట్టి చెప్తా వినండి ఆ రాక్షసుడి గురించి. శ్రీరాముడు గల అందం, అభినయం, సామర్థ్యం, రావణాసుడు గల కోపం, రాక్షసత్వం కలిగిన వాడే ఈ రాక్షసుడు. అదేంటో తెలియదు కానీ రావణాసుడికి సీతల, వీడికి వీడి భార్య. ఆ రాక్షసుడికి పెళ్ళి కూడా అయ్యిందా అని ఆ వ్యక్తి అడుగుతాడు. అవును, వాడి భార్య నిజంగానే దేవత. ఆపద అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళిన వారిని ఆవిడ సాయం చేయకుండా పంపించదు. ఒక్కోసారి వీడి నుండి రక్షించుకోవడానికి ఆ మహాతల్లి దగ్గరికి వెళ్ళి శరణు వేడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి ఆ వ్యక్తికి చెప్తాడు. అంటే ఆ రాక్షసుడు ఆవిడ మాట వింటారా? తప్పకుండా. ఎందుకంటే ఆ రాక్షసుడికి ఆవిడంటే ప్రాణం, అందుకే వింటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రావణాసుడికి కజిన్ బ్రదర్ లాంటివాడు ఈ రాక్షసుడు. అందుకే వాడికి వ్యతిరేకంగా వాడి మీద కేసు ఫైల్ చేసి దానికి సాక్ష్యాధారాల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు అని ముగిస్తాడు. ఇంతకీ ఆ రాక్షసుడి పేరేంటో చెప్పలేదు అని అడుగుతాడు అక్కడున్న వ్యక్తి. దానికి అక్కడ ఉన్న పెద్ద మనిషి ఏదో చెప్పేలోపే కార్ సౌండ్ రావడంతో ఆగిపోతాడు. అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. దాన్ని చూడగానే అక్కడ ఉన్న ప్రజలకు గుండె జారిపోయింది. అందులో నుండి శరీర సౌష్ఠవం కలిగి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే ముఖ సౌందర్యంతో ఉన్న ఒక యుక్త వయసులో ఉన్న 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి దిగుతాడు. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన రుద్ర అనేవాడు, నువ్వు వస్తావని మాకు తెలుసు, అందుకే మా ఏర్పాట్లలో మేమున్నాం అని పక్కన ఉన్న వాళ్ళ మనుషుల్ని పిలుస్తాడు. వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని చుట్టుముడతారు. ఈ రోజుతో ఈ రాక్షసుడు అంతు తేలిపోవాలి అని ఆ ఇంకో వ్యక్తి అయిన రఘు అంటాడు. వచ్చిందెవరో మీకు అర్థమై ఉండాలి. అదేనండి ఆ రాక్షసుడు. మనకి వాడి పేరు తెలియదు కనుక వాడి పేరు తెలిసే వరకు వాడిని రావణ్ అని అనుకుందాం. రావణ్ తన చుట్టుముట్టిన వాళ్ళను ఎదుర్కొంటూ అడ్డు వచ్చిన వాడిని చేతులు లేక కాళ్ళని నరుకుతూ పోతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలకు రావణ్ని చూసి నిజంగానే రావణాసుని చూస్తున్నట్టు భయపడిపోతున్నారు. మన రావణ్ అందరినీ అడ్డు తొలగించుకొని రుద్ర రఘు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి రావణ్ని అంత దగ్గరగా చూసి వెనులో జడుపు స్టార్ట్ అయింది. నన్ను అంతం చేయాలన్న మీ కోరిక నాకు నచ్చింది, కానీ నన్ను అంతం చేయాలన్న మీ ఆలోచన నాకు నచ్చలేదు అంటూ రుద్ర కూర్చున్న కుర్చీ చుట్టూ ఏవో వైర్లను చుడుతున్నాడు రావణ్. రావణ్ ఏం చేస్తున్నాడు అనేది అక్కడ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రావణ్ రుద్ర ఎదురుగా నిలబడి, నన్ను చంపాలన్న కోరిక మళ్ళీ జన్మలోనైనా నెరవేరాలని కోరుకుంటూ అని తన చేతిలో ఉన్న రిమోట్ని ఆన్ చేస్తాడు. రావణ్ అలా చేయగానే రుద్రాకి చుట్టిన వైర్ల నుండి కరెంట్ పాస్ అయ్యి రుద్ర అరుస్తూ గింజుకుంటూ తన ప్రాణాలని కాపాడుకోలేని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తూ తన ప్రాణాలను విడుస్తాడు. అది చూసిన అక్కడ ఉన్నవాళ్ళు భయంతో పరుగు పెట్టాలని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇదే గతి అని రావణ్ చెప్పడంతో అందరూ ఏమీ చేయలేక భయంతో అక్కడే నిలబడి తర్వాత ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఇంకా రఘు విషయానికి వస్తే తన చావును ఈ రావణ్ ఎలా డిసైడ్ చేశాడో తెలియక అనుక్షణం భయపడుతూనే ఉన్నాడు. రావణ్ రే అని అనగానే రావణ్ మనిషి ఒకడొచ్చి రావణ్కి ఏదో బ్రిడ్ కేస్ ఇచ్చి వెళ్తాడు. ఇంకొకడు వచ్చి రఘు ఎడ్డు కదలకుండా తను కూర్చున్న కుర్చీకి తన చేతుల్ని కాళ్ళని కదలకుండా కట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా రఘుకి అర్థమైపోయింది ఇదే తన చివరి రోజు అని. కానీ తన చావు ఎంత భయంకరంగా ఉంటుందో తలుచుకుంటేనే వణుకు వచ్చేస్తుంది. రావణ్ తన దగ్గర ఉన్న బ్రిడ్ కేస్లో నుంచి ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసి రఘు గుండె మీద పెట్టి దాన్ని ఆన్ చేయగానే అది రఘు గుండెలను చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది. అది చేసే బాధకు రఘు ఆర్తనాదాలు ఆ ప్రదేశం అంతా వ్యాపించాయి. రావణ్ వాళ్ళని చంపి అక్కడ ఉన్న ప్రజల వైపుకు చూశాడు. వాళ్ళు అప్పటికే భయంతో వణికిపోతున్నారు. నన్ను చంపాలంటే మానవ శక్తి సరిపోదు, ఆ దైవశక్తి కూడా కావాలి. మీకు ఆ శక్తి సంపాదించుకునే ధైర్యం మీకుందా అని గద్దించి అడుగుతాడు. అక్కడ ప్రజలు ఏం చెప్పరు. మళ్ళీ అదే ప్రశ్న, కానీ ఈసారి కొంచెం కోపంగా అడుగుతాడు. ఆ కోపానికి భయపడి అందరూ ఒకేసారి లేదు లేదు అని చెప్తారు. ఆ మాట విన్న రావణ్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ జరిగింది చూసి భయంగా వాళ్ళ ఇండ్లకు పయనమవుతారు. ఇందాక రావణ్ గురించి అడిగిన వ్యక్తి ఆ పెద్ద మనిషిని, ఇదేంటయ్యా ఇలా జరిగింది, పాపం వాళ్ళని అలా చంపేశాడు అని బాధపడతాడు.
దానికి పెద్ద మనిషి, నువ్వేం బాధపడుకో అబ్బాయి, వాళ్ళు కూడా ఆ రాక్షస జాతికి చెందిన వాళ్ళే అని అంటాడు. అవును పెద్దయ్య, ఇంతకీ ఆ రాక్షసుడి పేరేంటి అని ఆ వ్యక్తి అడుగుతాడు. దానికి పెద్దయ్య నవ్వి ఇలా చెప్తాడు, ఆ రాక్షసుడి పేరు తేజ్, శౌర్య తేజ్ వర్మ. మీకు ఈ విలన్ పాత్ర ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ నుండి నా అప్డేట్స్ త్వరగా ఇస్తా. సారీ ఫర్ ది లేట్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వామిని కలవడానికి వచ్చాం అని చెప్పండి అని రమేష్ వాళ్ళు చెప్పడంతో అక్కడ ఉన్న స్వామి శిష్యులు లోపలికి వెళ్ళి స్వామికి విషయం చెప్పి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తారు. స్వామి, ఏంటి రమేష్ ఇలా వచ్చారు? రమేష్, అది స్వామి, కుమార్ గురించి ఏదైనా అడగాలా? కుమార్ గురించే కాదు స్వామి, మా ఇంట్లో అసలు ఏదీ సవ్యంగా జరగడం లేదు. ఎందుకు స్వామి? దీనికే నువ్వు ఇలా అంటే ముందు ముందు చూసే వాటికి ఇంకా ఏమంటావో? రమేష్ కంగారుగా, అంటే ఏమిటి స్వామి? మీకు అది తెలుసు కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? అంటే కుమార్కి తన గతం తెలుస్తుందా? ఇప్పటి వరకు తనకి గతం తెలియకుండా చూశారు, కానీ అది తెలియాల్సిన సమయం వచ్చింది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కుమార్కి గతం తెలియడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా స్వామి. అసలు మీకు కుమార్ గురించి ఏం తెలుసు? మీకు కుమార్ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముందు అవి తెలుసుకోండి. ఏమిటి స్వామి ఆ విషయాలు? కుమార్ పుట్టుక సామాన్యమైనది కాదు. తను ఒక దైవ కార్యం చేయడానికి పుట్టిన కారణజన్ముడు. ఆ కార్యం పూర్తి చేయడానికి ఆ ఆదిశక్తికి శ్రీ మహావిష్ణువు యొక్క అంశంలో జన్మించిన కుమార్ సహాయం చాలా అవసరం. ఆ కార్యం పూర్తి చేయవలసిన సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు కుమార్ జీవితం మీరు ఊహించని విధంగా మారబోతోంది. అంటే ఏంటి స్వామి మీరు చెప్పేది? ఇప్పుడు కుమార్ ప్రమాదంలో ఉన్నాడా అని కవిత అడుగుతుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో కుమార్కి ప్రమాదాలు మొదలయ్యాయి. ప్రసాద్, కుమార్కి ప్రమాదాలు తలపెట్టేవారు ఎవరు స్వామి చెప్పండి. మనం దైవశక్తి విజయం సాధించాలని ఎలా కోరుకుంటాం, అలాగే కొందరు దుష్టశక్తి గెలవాలని అనుకుంటారు. అందుకే వాళ్లకు అడ్డుగా ఉన్న కుమార్కి ప్రమాదాలు పెడతారు. ఇప్పటి నుండి కుమార్కి ప్రతి క్షణం ప్రమాదం తన పక్కనే ఉంటుంది. అది ఎలా వస్తుందో చెప్పలేము. రమేష్, అంటే దాని నుండి కుమార్ని రక్షించలేమా? స్వామి చిన్నగా నవ్వుతాడు. ఏంటి స్వామి ఆ నవ్వుకి అర్థం? మనల్ని రక్షించే ఆ జగన్మాత తనకి అవసరమైన కుమార్ని వదిలేస్తుంది అనుకుంటున్నావా? అదే స్వామి, కుమార్ని ఎలా కాపాడుకోవాలో చెప్తే మేము అలాగే చేస్తాము. కుమార్ని రక్షించుకోవడానికి మీరు ఏం చేయవలసిన పని లేదు. దేవి, అర్థం కాలేదు స్వామి. ఈ సృష్టిని ఆ పంచభూతాలు ఎలా రక్షిస్తాయో అలాగే కుమార్ని కూడా ఆ పంచభూతాలకి ప్రతిరూపాలైన 5 వ్యక్తులు ఎల్లప్పుడూ కుమార్ని రక్షించుకునేలా ఆ జగన్మాత సిద్ధం చేసి ఉంచింది. ఎవరు స్వామి వాళ్ళు? వాళ్ళలో 2 గురించి మాత్రమే నేను చెప్పగలను. ఒకరు కుమార్ భార్య దివ్య, మరొకరు విజయ్ అర్జున్. ప్రస్తుతానికి నేను వీళ్ళ గురించే చెప్పగలను. మిగతా వారి గురించి నీకు కాలమే సమాధానం చెప్తుంది. రమేష్, సరే స్వామి, మేము కూడా వీలైనంత వరకు కుమార్కి ఏ ఆపద రాకుండా చూసుకుంటాము. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకా మేము సెలవు తీసుకుంటాం స్వామి అని రమేష్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. రమేష్ వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి అందరూ హాల్లో కూర్చొని నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కుమార్, దివ్య, అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కాఫీ తీసుకొనిరా. దివ్య కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి కాఫీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. వినయ్, దర్శనం బాగా జరిగిందా అమ్మా? లక్ష్మి, అయ్యిందిరా. రమేష్, అమ్మా దివ్య ఇలారా. దివ్య వెళ్ళి రమేష్ పక్కన నిలబడుతుంది. నీకు నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి తల్లి? అదేంటి మావయ్య, నేనెవరికో సహాయం చేసినట్టు చెప్తున్నారు? నేను చేసింది నా కుటుంబం కోసం, మరింక దేని గురించి ఆలోచించకండి. దేవి, సరే, ఉదయం నుండి మేము ప్రయాణం చేసి అలసిపోయాము, కొంచెం రెస్ట్ తీసుకుంటాం, మీరు కూడా కాసేపు రెస్ట్ అవ్వండి. దేవి అలా చెప్పగానే అందరూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. కుమార్ రూమ్లో, కుమార్, దివ్య, నువ్వు నా కోసం ఇంత చేసావు కదా, అందుకు నేను నీకు గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా. ఏమిస్తారో ఇవ్వండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? దివ్య అలా అనేసరికి కుమార్ తనని దగ్గరకు తీసుకొని తన పెదవులపై ముద్దు పెట్టి తన మెడ మీదకు వెళ్ళేసరికి దివ్యకి ఫోన్ రావడంతో కుమార్ని పక్కకు తీసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసింది. ఎవరి ఫోన్? సిబిఐ ఆఫీస్ నుండి అండి. ఒకసారి అర్జెంటుగా రమ్మన్నారు, నేను వెళ్ళి వస్తా. అదేంటి, నీ గిఫ్ట్ తీసుకోకుండానే వెళ్ళిపోతావా? ఇప్పుడు కనుక మీరు గిఫ్ట్ ఇచ్చారంటే నేను రేపు వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్, మీ గిఫ్ట్ సాయంత్రం తీసుకుంటా, ఇప్పుడు వదలండి. సరే సరే వెళ్ళు. దివ్య రెడీ అయ్యి సిబిఐ ఆఫీస్కి వెళ్తుంది.
దివ్య వెళ్ళిన తర్వాత కుమార్ కూర్చొని దివ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కుమార్ రూమ్లోకి భవ్య వస్తుంది. ఏంటే ఇలా వచ్చావు? అన్నయ్య, ఒకసారి నీ కార్ ఇవ్వరా? ఎందుకే? యుఎస్ నుండి నా ఫ్రెండ్ వస్తున్నాడు, వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ప్లీజ్. సరే, నాకేం పనిలేదు, నేను వస్తానడు. వద్దన్నయ్య, నేను వెళ్తా ప్లీజ్. సరే కానీ జాగ్రత్తగా వెళ్ళు. సరే రా, నేను వెళ్తా. భవ్య అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. దివ్య వస్తూనే బెడ్ మీద పడిపోతుంది. ఏంటి అమ్మగారు అలసిపోయినట్లున్నారు? అవునండి, మీరేమనుకోకుండా కొంచెం కాఫీ తెస్తారా? కుమార్ సరే అని దివ్యకి కాఫీ తెస్తాడు. ఏంటి చాలా నీరసంగా ఉన్నావు? నేను కొంచెం ఫ్రెష్ అయ్యి నీకు చెప్తా అని దివ్య ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. దివ్య ఇంకా ఏం తిని ఉండదు అని కుమార్ భోజనం తేవడానికి వెళ్తాడు. దివ్య వచ్చేసరికి కుమార్ భోజనం ప్లేట్తో కనిపిస్తాడు. ఏంటండి మీరు, నేను కిందకి వెళ్ళి తినేదాన్ని కదా. అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు, నువ్వు భవ్య తప్ప. అదేంటి ఇంత తొందరగా? అమ్మ వాళ్ళు బాగా టైర్డ్ అయిపోవడం వల్ల తినేసి పడుకున్నారు. మరి భవ్య ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఆరాలు తీయడం అయిపోతే నేను భోజనం తినిపిస్తా. భవ్య వస్తూనే వినయ్ వాళ్ళ రూమ్కి వెళ్తుంది. భవ్య, వినయ్ బావా, గీత అక్క. ఏంటి భవ్య ఇలా వచ్చావు అని గీత అడుగుతుంది. అప్పుడే వాష్రూమ్లో నుండి బయటకు వస్తున్న వినయ్, ఎందుకే అంతలా అరుస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. భవ్య, మీరు అన్నయ్య రూమ్లో వెయిట్ చేయండి, నేను వస్తా అని భవ్య గౌతమ్ వాళ్ళ రూమ్కి వెళ్తుంది. వినయ్ వాళ్ళు కుమార్ రూమ్ దగ్గరకు వెళ్తారు. దివ్య, ఎవరో డోర్ కొడుతున్నారు చూడండి. కుమార్ వెళ్ళి డోర్ తీస్తాడు. ఏంటి బావా ఈ టైంలో వచ్చారు? వినయ్, భవ్య ఇక్కడ ఉండమంది బావా. ఎందుకు? గీత, తెలియదన్నయ్య, తను వచ్చి చెప్తా అంది. ఇంతలో భవ్య గౌతమ్ వాళ్ళని కుమార్ రూమ్కి తీసుకొని వస్తుంది. గౌతమ్, ఎందుకు అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చావు? ముందు మీరందరూ కూర్చొని నేను చెప్పేది వినండి. కీర్తి, సరే చెప్పేంటో. నేను ఇందాక ఆకాష్ని చూశాను. అందరూ షాక్ అయి ఉంటే దివ్య మాత్రం ఎక్కడా అని చాలా క్యాజువల్గా అడుగుతుంది. అసలేం జరిగిందంటే అని చెప్పడం మొదలుపెట్టింది. ఇందాక మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి అని ఎయిర్పోర్ట్కి వెళ్ళా. అక్కడ ఆకాష్ని చూసా. వాడు నాతో మాట్లాడతాడేమో అని చూసా కానీ మాట్లాడలేదు. ఇంతలో మా ఫ్రెండ్ ప్రకాష్ వచ్చాడు. ప్రకాష్ నాకు ఆకాష్కి కామన్ ఫ్రెండ్. మేము అక్కడి నుండి కాఫీ షాప్కి వెళ్ళాం. అక్కడన్నా తను చేసింది తప్పు అని చెప్తాడు అని చూసా కానీ చెప్పలేదు. ఆకాష్, నువ్వు నిజంగా భవ్యాన్ని ప్రేమించావా లేదా అని ప్రకాష్ అడుగుతాడు. రే ప్రకాష్, నిన్ను మా డాడీ చెప్పారని భవ్యాన్ని లవ్ చేసినట్టు యాక్ట్ చేశా, అంతే తప్ప తన్ని ఎప్పుడూ లవ్ చేయలేదు అని ఆకాష్ కొంచెం విసుగ్గా సమాధానం చెప్తాడు. మరి భవ్య పరిస్థితి ఏంట్రా ఆకాష్ అని ప్రకాష్ కొంచెం గట్టిగా అడుగుతాడు. తను ఏమైనా నాకు అనవసరం అని అంతే గట్టిగా సమాధానం చెప్తాడు. అయితే ఇప్పుడు భవ్య ఎవరిని లవ్ చేసినా నీకేమీ బాధ కానీ అభ్యంతరం కానీ లేవా అని ప్రకాష్ కొంచెం స్లోగా అడుగుతాడు. రే ప్రకాష్, నేను చెప్పా కదా నాకు తనపై ఎటువంటి ఫీలింగ్ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భవ్య ఫ్లో డిస్టర్బ్ చేస్తూ, కీర్తి, ముందు ఆ వెధవ కనబడినప్పుడే చెంప పగలగొట్టకుండా మాట్లాడడం తప్పు. భవ్య, నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఏంటక్కా నువ్వు? గీత, సరే చెప్పు. భవ్య మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ప్రకాష్ నన్ను పిలవడంతో బరువైన కళ్ళతో తన్ని చూసి ఆశ్చర్యపోయాను. ప్రకాష్ నీస్ పైన కూర్చొని ఒక బ్లూ రోజ్తో ఉన్నాడు. ఏంటి ప్రకాష్ నువ్వు చేస్తుంది అని నేను అడిగా. అప్పుడు ప్రకాష్, ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నా, కొంచెం లేట్ అయింది అంతే. నిన్ను యుఎస్లో చూసిన మొదటిసారే నేను నీకు ప్రేమ బందీనైపోయా. ఎంతమందిని చూసిన రాలి ఫీలింగ్ నిన్ను చూడగానే వచ్చింది. అది ప్రేమ అని తెలుసుకోవడానికి నాకు చాలా తక్కువ టైం పట్టింది. అందుకే వీలైనంత వరకు నీతో ఉండటానికి ఇష్టపడేవాడిని. కరెక్ట్గా నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్న రోజే ఆకాష్ నీకు ప్రపోజ్ చేశాడు. నువ్వు కూడా ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశావు. అందుకే అప్పటి నుండి నా ప్రేమని నాలోనే దాచుకున్నా. ఒకవేళ నా ప్రేమ గురించి నీకు తెలిస్తే నువ్వు నాతో మాట్లాడతావో లేదో అన్న ఒక భయం. అందుకే నీకెప్పటికీ చెప్పకూడదనుకున్నా, కానీ ఆకాష్ నిన్ను మోసం చేశాడని తెలియగానే నీకు నా ప్రేమ విషయం చెప్పాలి అని అనిపించింది. అందుకే ఏ పని లేకపోయినా లీవ్ పెట్టి మరీ యూఎస్ నుండి వచ్చా. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకొని అక్కడ జాబ్ మానేసి ఇక్కడ సెటిల్ అయిపోతా. నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం ఆలోచించుకొని చెప్పు. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఇలా చెప్పకూడదు, కానీ నాకు ఇదే రైట్ టైం అనిపించింది, అందుకే చెప్పా. ఓకే, ఇంక నేను వెళ్తా అలా చెప్పి ప్రకాష్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. భవ్య చెప్పడం పూర్తి చేసి అందరి వైపు చూసింది. దాదాపు అందరివి ఒక్కటే ఎక్స్ప్రెషన్. భవ్య, ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు? దివ్య, నీకు ప్రకాష్పై నమ్మకం ఉందా?
ఉంది వదినా. తను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ ప్రేమకు విలువనిచ్చి తన ప్రేమను వదులుకున్నాడు. దీన్ని బట్టి నువ్వే డిసైడ్ చేసుకుంటే మంచిది. అందరూ దివ్య చెప్పిందే మంచిది అనుకుంటారు. గీత: ఇంతకీ అతని మాకు చూపిస్తావా లేదా? భవ్య: ప్రకాష్ వాళ్ళు ఊరు వెళ్ళారు, ఇంకో 2 రోజుల్లో వస్తాడు, అప్పుడు అందరికీ పరిచయం చేస్తా. కుమార్: పోనీ బావగారి పిక్స్ అన్నా చూపించు. అంతొద్దు అని భవ్య ఆ ప్రకాష్ పిక్స్ చూపిస్తుంది. చాలా అందంగా ఉన్నాడే అని కీర్తి అంటుంది. గీత: అక్క, నువ్వు ఒకటి గమనించావా? కీర్తి: ఏంటి? గీత: ఆకాష్కి వినయ్కి దగ్గర పోలికలు ఉన్నాయి. కీర్తి: నిజమే, వీణ్ణి దూరంగా చూస్తే అచ్చం వినయ్ లాగున్నాడు. భవ్య: వాడు వీడి ఏంటి, ప్రకాష్ అను. కీర్తి: అయ్యో, తప్పైపోయింది మేడం. వినయ్: ఇంకా మ్యాటర్ అయిపోతే వెళ్ళి పడుకోవచ్చు. అందరూ సరే అని వెళ్ళిపోతారు. భవ్య కూడా వెళ్ళడానికి పైకి లేస్తుండగా దివ్య పిలుస్తుంది. భవ్య: ప్రకాష్ని మిస్ చేసుకోకు. నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి నీకు ప్రకాష్ అంటే ఇష్టమని చెప్పేసి, లేట్ చేస్తే మంచిది కాదు. అలాగే వదినా అని భవ్య వెళ్ళిపోతుంది. దివ్య: ఏవండి, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కుమార్: ఇప్పుడు అవసరమా? అవును. అయితే చెప్పు. నీకు నేను ఏసీపీ ఎలా అయ్యానో చెప్పాలి అని చెప్పడం మొదలుపెట్టింది. మన 10th క్లాస్ అవ్వగానే మీరు కీర్తి ఏమైపోయారో తెలియక, నిన్ను మర్చిపోలేక నేను బాధపడుతూ ఉన్న సమయంలో మా అమ్మ నాన్న చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి నేను మా బాబాయ్ పిన్ని దగ్గరే ఉండి చదువుకున్నా. మా బాబాయ్కి యుఎస్ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గర ఉన్నా. మా నాన్నకు నన్ను ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలన్న కోరిక. అందుకే కష్టపడి చదివి సివిల్స్ పాస్ అయ్యి అతి చిన్న వయసులోనే సిబిఐ డిపార్ట్మెంట్లో ఏసీపీగా చేరా. నేను డ్యూటీలో చేరిన రోజు నుండి ఎవరికీ భయపడకుండా చాలా తెలివిగా కేసులను క్లోజ్ చేసేదాన్ని. అప్పుడే ఏసీపీ శృతి అంటే బయట వాళ్లకు భయం స్టార్ట్ అయింది. నేను నీ గురించి తెలుసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. నీ గురించి చాలా చోట్ల వెతికా, కానీ ఎక్కడా నీ గురించి తెలియలేదు. అప్పుడే మాకు బీహార్ హోమ్ మినిస్టర్ కేసు వచ్చింది. మాకు బీహార్ హోమ్ మినిస్టర్ కేసులో పైనుండి చాలా ప్రెషర్స్ వచ్చాయి, కానీ మేము దేన్ని లెక్క చేయకుండా ఆ కేసు కేవలం 1 రోజుల్లో ఎండ్ చేశాం. నా జాబ్లో నాకున్న ఒకే ఒక బలం నా టీం. కుమార్: నాకొక డౌట్. ఏంటి? నువ్వు ఎవరికీ భయపడినన్న దానివి, నువ్వు కార్తీక్కి భయపడి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు? అది విని దివ్య చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వుకి అర్థం? నేను తలుచుకుంటే పెళ్ళి కాదు కదా, వాడు మా బాబాయ్ వాళ్ళని నాకు అప్పగించి వాళ్ళ కాళ్ళు పట్టుకొనేలా చేసేదాన్ని. కానీ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూడాలి అనిపించింది. అందుకే నేనేమీ చేయకుండా కామ్గా ఉన్నా. మన పెళ్ళిలో ఏదైనా తేడా వస్తే చూసుకోవడానికి మా టీం వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. అంటే నీకు నా ప్రేమ మీద నమ్మకం లేదా? అలా కాదు బంగారం, నువ్వంటే నాకు ప్రాణం. మరి నీకు నేనంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలిగా. అది సరే, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దివ్య మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. మేము బీహార్ హోమ్ మినిస్టర్ కేసు అయిన తర్వాత మాకు ఒక కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ కేసు ఎవరిదో కాదు, మన కర్ణాది. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కర్ణాకు మీ కాలేజ్కి సంబంధం ఉంది అని నేను మీ కాలేజ్లో జాయిన్ అయ్యా. దేవుడు మనల్ని కలపడానికే ఆ కర్ణాను సృష్టించినట్లు నేను నిన్ను మళ్ళీ చూసా. నీకు దగ్గరగా ఉంటే నేను కేసుపై ఇంట్రెస్ట్ చూపలేకపోయా. అందుకే నీకు మన స్టడీస్ అవ్వగానే దూరమయ్యా. తర్వాతంతా నీకు తెలుసు అని ముగించింది. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు? నాకు ఇందాక సిబిఐ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని వెళ్ళా కదా, అక్కడ రేపే కర్ణాని అరెస్ట్ చేయాలని వారెంట్ వచ్చింది. మరి నీకు కర్ణ గురించి తెలుసా? తెలుసు, కానీ అరెస్ట్ చేయాలంటే నేను నీకు దూరం అయిపోతానేమో అన్న భయం. కర్ణాని అరెస్ట్ చేస్తే నువ్వు నాకెందుకు దూరం అవుతావు? ఎందుకంటే ఆ కర్ణ మన వినయ్ కాబట్టి. ఇంకా ఉంది. ఏంటి? ఆ కర్ణ వినయ్యా? మరిప్పుడు దివ్య ఏం చేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.